హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ అండి. నా వాయిస్ సరిగ్గా రావట్లేదు. జలుబు చేసింది ఏమనుకోమాకండి. అండ్ ఈరోజు మెయిన్ ఏంటంటే టైలరింగ్ చేసే వాళ్ళు ఈ మోటార్ ఉంటుంది కదండి. ఈ మోటారు అండ్ ఈ పాదం ఉంటుంది కదా, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎర్త్ వస్తుంది అనమాట, అంటే షాక్ వచ్చింది. ఇది కూడా అంతే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఎర్త్ వచ్చినప్పుడు మనకంటే తెలుస్తుంది మనకి ఎలా ఏంటి అనేది, కానీ పిల్లలకి తెలియదు కండి. కిటికీ సైడ్ కానీ లేకపోతే ఎటన్నా గోడ కానిచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు దవ్వుకుని మన ఫ్రంట్ సైడ్ రాకోకుండా మన సైడ్ వచ్చేలాగా ఉంటుంది కాబట్టి. అండ్ దీనికి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలా డైరెక్ట్గా దీని మీద పాదం పెట్టకండి. ఇప్పుడు ఇలా దీని మీద డైరెక్ట్గా పాదం పెడితే ఏమవుతుందంటే, దీనికి ఉన్న వేడి మన పాదానికి మన ఫింగర్కి టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ని ఇది చేస్తుంది అనమాట, లాగేస్తుంది అనమాట. అందుకని చెప్పి దీనికి ఒక కవరు కానీ క్లాత్ కానీ చుట్టుకొని దాని మీద అయితే పాదం పెట్టండి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంత మెయిన్ ఇది, మనం ఇంత కష్టపడి కొట్టుకుంటున్నాం, మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూస్ రాకూడదు కాబట్టి ఇలా కేర్ తీసుకోండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాటర్కి దూరంగా ఉంచండి. వాటర్ పడ్డా ఏమవుతుందంటే ఒకసారి ఎర్తింగ్ అస్సలు ఇదంతా స్ప్రెడ్ అయ్యి, ఇదంతా ఐరన్ కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయ్యి షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాటర్కి చల్లదనానికి కొంచెం దూరంగా అండ్ సపరేట్గా దీనికి ఒక సపరేట్గా ఉండేటట్టు చూసుకోండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి మనం. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.